ఓం శ్రీ మాత్రే నమః. ఈరోజు నవంబర్ 20వ తేదీ శక్తివంతమైన అమావాస్య. వృషభ రాశి వారికి అదృష్ట యోగం. ఒక వ్యక్తి ప్రవేశం 2025 చివరి వరకు వీరికి తిరిగే లేదు. మీ జీవితం మునుపెన్నడూ కూడా చూడని ఊహించని రీతిలో ఈ సమయంలో మారిపోతుందని చెప్పడంలో కూడా సందేహం అయితే లేదండి. అసలు ఈ వృషభ రాశి వారి జీవితం అనేది ఏ విధంగా మారిపోతుంది, వీరి జీవితంలో కలగబోయేటటువంటి మార్పులు ఏ విధంగా ఉంటాయి, ఈ రాశి వారికి విద్య, ఉద్యోగ, వ్యాపార, వైవాహిక జీవితాల్లో వీరికి ఏ విధంగా కాలం కలిసి రాబోతూ ఉంది అన్ని విషయాలు కూడా ఇప్పుడైతే మనం క్లియర్గా ఈ వీడియో ద్వారా తెలుసుకుందామండి. అంతకన్నా ముందు మీలో ఎవరైనా కొత్తగా మన ఛానల్ని చూస్తూ ఉన్నట్లయితే తప్పకుండా వీడియోని అయితే లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కన ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం. కృతిక నక్షత్రం 2, 3, 4 పాదాలు, రోహిణి నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, మృగశిర నక్షత్రం 1, 2 పాదాల్లో జన్మించిన వారు వృషభ రాశికి చెందుతారు. వృషభం ఈ రాశికి చిహ్నంగా శాస్త్రాలలో చెప్పబడి ఉంది. వృషభం అనగా ఎత్తు. ఈ రాశి వారికి అధిపతి శుక్రుడు. వృషభ రాశి రాశి చక్రంలో రెండవది. ఈ రాశి వారికి స్థిరంగా ఉండడం, ఆనందంగా ఉండడం, వాత్సల్యం కలిగి ఉండడం, దృఢత్వం కలిగి ఉండడం, అచంచల విశ్వాసం కలిగి ఉండడం ఈ రాశి వారికి మూల సూత్రాలుగా కూడా మనం చెప్పవచ్చు. వృషభ రాశి వారి సమయం మీ పట్టుదలను మీకు స్థిరమైన ఆనందాన్ని కూడా ఇస్తుంది. మీ పనిలో ఒక క్రమమైనటువంటి పద్ధతి పాటిస్తే మీ ప్రగతి ప్రకాశవంతంగా కనిపిస్తుంది. డబ్బును వినియోగించేటప్పుడు పొదుపుగా ఆలోచించండి. గురుశ్లోకం మీకు ఎంతగానో మేలును కూడా కలిగిస్తుంది. ఉద్యోగ సంబంధమైన విషయాల్లో అనుకూలమైన ఫలితాలు అయితే ఎదురవుతాయి. కృషికి సరైన ప్రతిఫలం మీకు ఉంటుంది. ఉన్నత స్థానానికి ఎదగడానికి అవకాశం కూడా ఉంటుంది. శత్రు దోషం తొలగుతుంది. ఆలోచనలు మాత్రమే కాదు, కార్యరూపం కూడా దాల్చాలి. ప్రణాళికాబద్ధంగా ముందుకు సాగితే విజయం ఖాయం. నియమ పాలనతో వ్యవహరిస్తే ఆటంకాలనేవి దూరం అవుతాయి. వ్యాపారంలో చంచలత లేకుండా స్థిరంగా పనిచేయాలి, మేలు జరుగుతుంది. అవసరం లేని ఖర్చులను తగ్గించాలి. వారం మధ్యలో శుభకార్యం కూడా జరుగుతుంది. విష్ణు సహస్రనామం చదవడం శ్రేయస్కరమైన ఫలితాలు కూడా మీకు అందిస్తుందని చెప్పడంలో సందేహం లేదండి. ఈ వృషభ రాశి వారికి సమయం అంతా కూడా మీకు చక్కటి అనుకూలత అనేది అధికంగానే ఏర్పడుతుంది. మీరు ఏదైతే జీవితం కావాలని కోరుకుంటున్నారో అది మీకు ఆ జీవితం ఈ సమయంలో మీకు పూర్తిగా లభిస్తుందని చెప్పడంలో కూడా సందేహం లేదు. ఈ వృషభ రాశి వారికి ఈ సమయంలో వీరి జీవితంలో కలగబోయే మార్పుల గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం. ఈ రాశి వారికి సమయం 3వ వారం నుండి కూడా మీ దృష్టి పూర్తిగా మీ యొక్క 7వ ఇల్లు అంటే భాగస్వామ్యాలపైకి మారుతుంది. ఇక్కడ కుజుడు నెలంతా తన సొంత రాశిలో ఉన్నాడు. అతనితో సూర్యుడు నవంబర్ 16 నుండి కూడా మరియు శుక్రుడు నవంబర్ 26 నుండి కూడా కలుస్తారు. మీలో వ్యక్తిగత మరియు వృత్తిపరమైన సంబంధాల్లో అధిక కార్యాచరణ, ఉత్సాహం మరియు సంభావ్య వివాదాలను కూడా సూచిస్తుంది. వృత్తి ఉద్యోగాల గురించి చూసుకున్నట్లయితే కనుక ఈ సమయం అయితే మంచి సమయంగానే ఉంటుంది. 3వ వారం నుండి కూడా అదనపు సమయం కూడా పనిచేయడమో లేదా క్లయింట్లు, భాగస్వామ్యులకు సంబంధించి అదనపు బాధ్యతలను నిర్వహించాల్సి రావచ్చు. కార్యాలయంలో మీ స్థానం మెరుగుపడుతుంది మరియు పదవి ఇంట్లో రాహు ఉండడం వలన ఈ నెలలో మీకు కొన్ని మంచి అవకాశాలు కూడా ఉండవచ్చు. ఈ నెల మీ యొక్క ఆరోగ్యం, స్థానం, ప్రదేశంలో కూడా కొంత మార్పు అనేది సూచిస్తుంది. ఇతరుల పనిలో జోక్యం చేసుకోవద్దండి, ఎందుకంటే అది వారి యొక్క పనిని కూడా మీరు పూర్తి చేయాల్సిన పరిస్థితికి అయితే దారి తీయవచ్చు. ఆర్థికంగా ఈ సమయం మీకు మంచి సమయం అయితే ఉంటుందండి. ఎందుకంటే 11వ ఇంట్లో శని ఉండడం వల్ల మీ యొక్క ఆదాయంలో పెరుగుదలను చూడవచ్చు. కానీ అదే సమయంలో మీరు వినోదం లేదా పిల్లల యొక్క ఆరోగ్యం గురించి కూడా, అలాగే రుణ చెల్లింపుల కొరకు కూడా కొంచెం డబ్బు అనేది అధికంగా ఖర్చు చేయవచ్చు. 4వ ఇంట్లో కేతు ఉన్నందున వాహనాలపైన లేదా ఇంట్లో కొత్త డబ్బు ఖర్చు చేయవచ్చు. కానీ ఆస్తి విషయంలో కొంచెం జాగ్రత్త పడాలి. మీ యొక్క 5వ ఇంటికి అధిపతి బుధుడు నవంబర్ 23 నుండి కూడా వక్రించడం వల్ల పెట్టుబడులకు ఈ నెల అయితే మంచిది కాదనే చెప్పాలి. కుటుంబ పరంగా కూడా మీకు సాధారణ సమయం ఉంటుందండి. మీరు మీ యొక్క పిల్లలు మరియు కుటుంబ సభ్యులతో కూడా తక్కువ సమయం గడుపుతారు. 4వ ఇంట్లో కేతు ఉండడం వల్ల మీ యొక్క ఇంటి వాతావరణం నుండి కొద్దిగా దూరంగా ఉన్నట్లుగా కూడా మీకు అనిపించవచ్చు. ఈ సమయంలో మీ జీవిత భాగస్వామి సుదూర ప్రయాణాలు చేయవచ్చు. మీ 7వ ఇంట్లో కుజ సూర్యుల కలయిక మీ జీవిత భాగస్వామితో అపార్థాలు లేదా వాదనలు కూడా కారణం కావచ్చు. వారితో నిజాయితీగా ఉండడానికి ప్రయత్నం చేయండి మరియు వారి యొక్క కోపాన్ని నియంత్రించుకోండి. 3వ ఇంట్లో వచ్చే స్థితిలో ఉన్న గురుడు తోబుట్టువులతో సంబంధాలను కూడా మీకు మెరుగ్గా చూస్తాడు. వీరి ఆరోగ్యం గురించి చూసుకున్నట్లయితే ఆరోగ్యపరంగా ఈ సమయం బాగుంటుంది. మీరు ఆరోగ్య సమస్యల నుండి కోలుకుంటారు మరియు ఈ నెల పెద్దగా ఆరోగ్య సమస్యలు ఏమీ కూడా మీకు కనిపించడం లేదు. మీ రాశి అధిపతి శుక్రుడు తన సొంత మూల త్రికోణ రాశిలో
అధిపతి శుక్రుడు మూల త్రికోణ రాశిలో సంచరించడం ఇందుకు సహాయపడుతుంది. 4వ వారంలో శుక్రుడు 7వ ఇంట్లోకి కుజుడు మరియు సూర్యునితో కలవడం వలన మీరు కొందరికి కిడ్నీ లేదా ప్రైవేట్ భాగాలకు సంబంధించిన చిన్న చిన్న సమస్యలు అయితే రావచ్చు. వ్యాపారంలో ఈ నెలలో వ్యాపారం కాస్త సాధారణంగానే ఉంటుందండి. మీరు ఎక్కువ పెట్టుబడి పెట్టి తక్కువ రాబడి పొందవచ్చు కాబట్టి మీరు దీనిపైన దృష్టి పెడితే మీకు మేలు జరుగుతుంది. అలాగే సరైన పరిశోధన లేకుండా కూడా పెట్టుబడి అనేది మీరు అసలు పెట్టవద్దు. 7వ ఇంట్లో తీవ్రమైన కుజసూర్య శక్తి కారణంగా మీ యొక్క వ్యాపార భాగస్వామితో కొంత అపార్థం కలిగి ఉండవచ్చు. అనవసరమైన వాదనలకు కూడా దూరంగా ఉండడమే ముఖ్యం. విద్యార్థులకు ఇది చాలా మంచి సమయం. వారికి పెద్దలు ఏదో 10 ఏళ్ళ నుండి కొంత మద్దతు కూడా ఉంటుందండి. వారు కోరుకున్న సంస్థల ప్రవేశం కూడా పొందవచ్చు. అయితే ఈ రాశి వారికి బుధుడు వక్రించడం వల్ల మీరు ఆనందంగా కష్టపడాలి. పోటీ పరీక్షలు రాసేవారు కోరుకున్న ఫలితం పొందడానికి కొంచెం కష్టాలు పడాలి మరియు పట్టు విడవకూడదు. కోరుకున్న ఫలితాలు పొందడానికి తీవ్రంగా ప్రయత్నిస్తే మీకు మేలు. చూశారు కదండి, ఈ రాశి వారి గురించి అయితే మనం పూర్తిగా తెలుసుకున్నాం కదా. ఇక వృషభ రాశి వారి యొక్క గుణగణాలు ఏ విధంగా ఉండబోతూ ఉన్నాయో కూడా ఈ వీడియో ద్వారా అయితే మనం క్లియర్గా తెలుసుకుందాం. ఈ వృషభ రాశి వారి యొక్క గుణగణాలు చూసుకున్నట్లయితే కనుక ఈ రాశికి సంబంధించినటువంటి వారు స్థిరంగా ఉండడం, ఆనందంగా ఉండడం, వాత్సల్యం కలిగి ఉండడం, దృఢత్వం కలిగి ఉండడం ఈ రాశి వారికి మూల సూత్రాలు. సాధారణంగా ఈ రాశి వారి సహనం ఎప్పటికీ కూడా కోల్పోరు. అయితే ఈ రాశి వారికి కోపం ఎంత త్వరగా వస్తుందో వచ్చిన కోపం తగ్గడం కూడా కష్టంగా భావించాలి. ఈ రాశి వారు దృఢమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటారు. దీని కారణంగా మొండితనం పట్టుదలగా మారుతుంది. దీని వలన నష్టం కూడా చేకూరుతుంది కాబట్టి మొండి పట్టుదలను విడవాలి. ఈ రాశి వారు ప్రేమకు లొంగిపోతారు. వీరు ప్రేమలో చిక్కుకున్నారు అంటే ఎదుటి వ్యక్తి చేతిలో కీలుబొమ్మగా మారుతారు. ఎంతటి కార్యములైనా సరే సులభంగా చేస్తారు. అయితే వీరు పొగడ్తలకు లొంగరు. ఈ వృషభ రాశి వారు తమకు అప్పచెప్పిన పనిని సవ్యంగా చేయడమే కాకుండా ఇతరుల చేత చాకచక్యంగా పని చేయించుకునే నేర్పరితనం వీరు కలవారుగా ఉంటారు. ఇక ధన సంపదన విషయంలో అయితే ఈ రాశి వారు చాలా అదృష్టవంతులుగా మనం చెప్పవచ్చు. ఈ రాశి వారు సాంఘిక కార్యక్రమాల్లో బాగా రాణిస్తారు. ఫోటోగ్రఫీ, చిత్రలేఖనం, ప్రసిద్ధ వ్యక్తుల ఫోటోలు సేకరించుట, నాణాలను సేకరించడం వీరికి చాలా ఆసక్తి ఉంటుంది. వస్త్రములు, సుగంధ ద్రవ్యములు, సంగీత పరికరాల వ్యాపారాల యందు వీరు బాగా రాణిస్తారు. ఈ రాశి వారికి చక్కటి శారీరక నిర్మాణం, మంచి ప్రాణశక్తి ఉంటుందండి. మిగిలిన రాశుల కంటే కూడా చక్కటి ఆరోగ్యాన్ని రాశి వారు కలవారుగా ఉంటారు. వీరికి అదృష్టపు రంగు తెలుపు, అదృష్టపు సంఖ్య 6, అదృష్టవారం శుక్రవారం. ఈ రాశి వారికి మధ్య వయసు నుండి జీవితం చాలా అద్భుతంగా ఉంటుంది. అనగా వీరు కోరుకునే జీవితాన్ని వీరు చూస్తారు. అత్యున్నత స్థాయికి చేరుతారు. మంచి పదవులు పొందే అవకాశం ఉంటుంది. మంచి ధన సంపాదన, స్వగృహం నిర్మించుకోవడం కూడా వీరికి జరుగుతుంది. వృషభ రాశి వారు ఏ విషయంలోనైనా చాలా ఖచ్చితంగా వ్యవహరిస్తారు. వీరి యొక్క వ్యాపార విషయంలో బంధువుల నుండి వీరి భారీ వైపు నుండి కూడా చాలా మంచి సపోర్ట్ అనేది లభిస్తుంది. చూసారు కదండి, వృషభ రాశి వారి గురించి అయితే తెలుసుకున్నారు కదా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే బెల్ ఐకాన్లో అన్ని ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.